గతంలో హైడ్రాని చూసి భయపడ్డారు. హైడ్రా వస్తుంటేనే వణికిపోయారు. ఏ గల్లీలోకి వస్తున్నా, ఎక్కడ గురి చేస్తున్నారు, లేదంటే ఏ ప్లేస్కి వచ్చి ఎక్కడ ఆక్రమణ జరిగాయి అన్నీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి. కానీ ఈరోజు హైడ్రా వచ్చి వెళ్ళిన ప్లేసుల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యే భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఒక క్లారిటీ ఉంది ఆ ప్రాంతానికి. సో అక్కడ కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఫస్ట్ హైడ్రా అందరూ వ్యతిరేకించారు, తర్వాత హైడ్రా ఈరోజు కావాలని చెప్పడుతున్నారు. ఈరోజు ఒక చిన్నపాటి వర్షం పడితేనే మనకి హైడ్రా గుర్తొస్తుంది. ఈరోజు మనం వెళ్ళే దారిలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ తీసుకున్నామంటే కొంచెం వర్షం పడే టైంలో ఖచ్చితంగా హైడ్రా వెహికల్ కనపడుతుంది. ఎటు వెళ్ళిన హైడ్రా వెహికల్స్ కనపడుతున్నాయి. ఎప్పటికప్పుడు సిటీ వర్షం పడిందంటే మనకు చాలా జాగ్రత్తలు కావచ్చు, చాలా అలర్ట్స్ కూడా ఇస్తుంది. ఇక మేము ఇంత రాబోయే రోజులు ఇంత మించి కూడా ఇంకా వాళ్ళు చేయబోతున్నారని చెప్పి కూడా మనం విన్నాం. సో మీ ఒపీనియన్ చెప్పండి హైడ్రా గురించి. బేసిక్గా హైడ్రా అనేది ఇట్స్ గుడ్ అనేది ముందే మాట్లాడుకున్నాం. చాలా మంది కామెంట్స్లో తెచ్చడం జరిగింది. బట్ ఇప్పుడు కస్టమర్కి అవేర్నెస్ వచ్చింది. అసలు హైడ్రా అంటే ఏమిటి. బిఫోర్ బయింగ్ అ ప్రాపర్టీ వాళ్ళు గూగుల్ చేస్తున్నారు, వాట్ ఈజ్ హైడ్రా, వాట్ ఆర్ ది పాయింట్స్ టు బి నోటెడ్ అనుకొని హైడ్రా మీద వాళ్ళు చూస్తున్నారు. చూసి ఆ క్వశ్చన్స్ ఫిల్టర్స్కి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు పర్మిషన్స్లో హైడ్రా క్లియరెన్స్ కూడా కావాలి కదండి. ఇది అసలు ఎందుకు హైడ్రా క్లియరెన్స్ ఎక్కడ కావాలంటే నియర్ టు లేక్స్, నియర్ టు ఫారెస్ట్, ఇక్కడ ఇలాంటి ఒక ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్స్ జరగకూడదు, లేక్స్ని మనం FTL లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ తాడు తీస్తున్నారు. ఒక మాట బిల్డింగ్స్ ని కూలుస్తున్నారండి గవర్నమెంట్. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. అమ్మా తెలిసిపోతుంది అన్నీ వాళ్ళకి, ఇదిగో ఇక్కడ కొనొద్దు, ఈ ప్లేస్ లో కొనొద్దు. కానీ నిజంగా ఇక్కడ కొనాలంటే అవసరమైతే హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దగ్గరికి కూడా వెళ్ళారు. ఎంత ఫస్ట్ నెగిటివ్ ప్రచారం జరిగిందో ఈరోజు అంతే పాజిటివ్గా హైడ్రా కావాలి అంటున్నారు. మీరు మన రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోలీస్ వెహికల్ కనపడుతుంది, హైడ్రా వెహికల్ కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల ఒక 2 సార్లు కనిపిస్తుంది. అన్ని చోట్ల వర్షం పడిందంటే కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. డిజాస్టర్ వెహికల్స్ అయితే ఎక్కడ పడతాయి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా క్లీనింగ్ చేస్తున్నారు, అలర్ట్ ఇస్తున్నారు, ఇట్లా ఉంటుంది ఫ్యూచర్. ప్లస్ చూడండి, ఒక కొత్త ప్రతి అంటే ఇక్కడ తెలంగాణకి హైదరాబాద్కి రిలేటెడ్ ప్రతి ఫోన్ నెంబర్కి మెసేజ్లు కూడా వస్తున్నాయి సేయింగ్ దట్ ఈ లొకేషన్స్లో వాటర్ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ స్టాగ్నెంట్ అవ్వచ్చు, ఈ కమింగ్ 2 డేస్లో హెవీ రెయిన్స్ అవ్వచ్చు, దయచేసి స్కూల్కి వెళ్ళొద్దు, ఈ లొకేషన్స్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ ట్రావెల్ చేయొద్దని క్లియర్గా మెసేజెస్ వస్తున్నాయి. హైడ్రా ఇంకా మనం 2 years వెయిట్ చేసామంటే ఇంకా బాగా చూడవచ్చు. చాలా వరకు ప్రజల దగ్గర అయ్యే అవకాశం. అవునండి. దీని అంతటి కూడా రంగనాథ్ గారిని మనం మెచ్చుకోవచ్చు, కమిషనర్ గారు. అవునండి. సో చాలా సిన్సియర్ ఆఫీసర్. సో ఆయన ఎక్కడ తలొగ్గలేదు, ఎవరికి భయపడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటే సీఎం గారు పవర్స్ ఇచ్చారు. ఈవెన్ ఈ పొలిటీషియన్స్ మాట కూడా వినొద్దు, మీకు నచ్చిందే చెయ్యండి అని క్లియర్ గా ఆయన చాలా వరకు ఒత్తిడికి లోనయ్యారు. అయినా కానీ ఎక్కడ ఆయన వెనక తగ్గలేదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్నట్లు ఆయన. ఒక ఆఫీసర్ ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రజలు నిజంగానే ఇబ్బంది వస్తుంది. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారంటే హైడ్రా చేస్తారు. అంతకుముందు హైడ్రా అంటే ఎవరు తెలియదు కదా. రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. నిజంగా మా ఏరియాలో వాటర్ ఆగిపోయాయి, ఇమీడియట్లీ వాళ్ళు ఏదో ఒకటి టీం వస్తుంది, అక్కడ ప్రజలకు ఏదో ఒకటి ఆ చేయాల్సిన వరకు ఏం చేయాలి, నెక్స్ట్ ఆ ప్రాంతంలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎట్లా మళ్ళీ రెక్టిఫై చేయాలి. ఇప్పుడు నేను చాలా చేంజెస్ అయితే చూసానండి. అగైన్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. ఈవెన్ GHMC వాళ్ళు కూడా గట్టిగా పనిచేస్తున్నారండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా. ఎందుకంటే ఒక ఫోన్ మా అపార్ట్మెంట్ చుట్టూ దోమలు ఎక్కువ అవుతున్నాయని జస్ట్ ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి మొత్తం స్ప్రే చేసి వెళ్ళారండి. సో గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దేర్ వర్క్ ప్రాపర్లీ నౌ. సో మనం ఇంకొకటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే ఈ 4th సిటీ అన్న దగ్గర నుంచి సాగర్ హైవేకి కాస్త మళ్ళీ డిమాండ్ వచ్చింది. అవునండి. సాగర్ హైవేకి ఇప్పుడు వెస్ట్ మార్కెట్ ఎలా ఉందో అంత నుంచి మార్కెట్ కూడా రాబోతుంది. అటు మాల్ వరకు మంచి ఫీచర్ ఉంది, అటు ఒక హైవే కూడా రాబోతుంది అని చెప్పి కూడా విన్నాం. అవునండి. సో ఎలా ఉంటుంది సార్ సాగర్ హైవే? ఇప్పుడు పెద్దగా చర్చల్లో వార్తల్లో లేదు, కానీ భవిష్యత్తు చూసుకున్నట్టు అటువైపే ఉంటుంది అని చెప్పి కూడా సిగ్నల్ అనేది వెళ్తాం. చూడండి, వెరీ సింపుల్ అండి. అంటే అగైన్ టాపిక్ డైవర్ట్ చేయటం లేదు. ఒక గత 5-6 years నుంచి మనం ఎక్కువగా మార్కెట్ శ్రీశైలంలో చూస్తున్నాం.
శ్రీశైలంకి ఈక్వలెంట్గా గ్రో అయ్యే నెక్స్ట్ హైవే సాగర్ హైవే. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. రేట్లు ఎక్కువ పెరగలేదు, ఎస్ కరెక్ట్. ఫస్ట్ థింగ్. డిస్టెన్స్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి. ఇప్పుడు 20 కిలోమీటర్స్ వేసుకున్నాం. ఓవరాల్ కనెక్టివిటీ సాగర్ హైవేకి ఉంది, శ్రీశైలం కరెక్ట్. సో మాల్ వరకు మనం ఫ్యూచర్ సిటీని చూడబోతున్నాం. మాల్ కమ్స్ అండర్ ఫ్యూచర్ సిటీ అండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఇట్స్ ఎ పార్ట్ ఏది శ్రీశైలం హైవే ఫ్రమ్ బెంగళూరు నుంచి మాల్ వరకు, ఈవెన్ మాల్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుందండి. ఇదంతా ఫ్యూచర్ సిటీలోకి వస్తుంది. రేపు పొద్దున మీకు చెప్పాను కదండి, శ్రీశైలంకి సాగర్ హైవేకి అసలు డిఫరెన్స్ ఉండదు నెక్స్ట్ 10 years తర్వాత. ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయి అక్కడ కూడా అంతే ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం చెప్తానండి, మీరు ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రావెల్ చేయండి, శ్రీశైలం టు తుక్కుగూడ నుంచి అమంగల్ ట్రావెల్ చేయండి, ఇటు బెంగళూరు నుంచి మాల్ ట్రావెల్ చేయండి. మీకు ఎక్కువగా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాగర్ హైవేలో ఉందండి. సాగర్ హైవేలో ఎక్కువగా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి రాదర్ దెన్ శ్రీశైలం హైవే. ఎస్, గ్రోత్ కూడా బాగుంటుందండి. కనెక్టివిటీ ఇప్పుడు 4 lane అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. స్టేట్ హైవే 4 lane చేయబోతున్నారు. డెఫినెట్గా హ్యూజ్ రెసిడెన్షియల్ గ్రోత్. కొత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సాగర్ హైవే బెస్ట్ హైవే. ఏముంటుంది, జస్ట్ 10 కిలోమీటర్లు పెద్ద డిస్టెన్స్ ఏముండదు మనకి. చుట్టూ 100 కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎందుకు ఇంత అవసరం అన్న వల్ల ఈరోజు మనకి దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది కూడా చెప్పాను. సో ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు అది సాగర్ బాగుంటుందండి. నేను చూసానండి, నేను ఎప్పుడైనా ఎగ్జాంపుల్ సిటీలో బాగా అతి తక్కువ రేట్లు ఎక్కడ ఉన్నాయంటే మనకు సాగర్ హైవే. అంటే ఎకరాల్లో కూడా కొనొచ్చు అంటున్నారు. కొనొచ్చు అంటే చూడండి, ఇప్పుడు రైతులు కూడా చాలా తెలివైనయండి. ఎందుకంటే ఈరోజు నేను ల్యాండ్ అమ్ముతాను, నా 2 ఎకరాలు 10 ఎకరాలు అమ్ముతాను అనుకున్న రైతులు అమ్మటం లేదండి, రేట్లు పెంచుతున్నారు. ఓకే, ఆ రేటు కొందామని కూడా ఇవ్వటం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈరోజు ₹1,00,00,000 అమ్మేస్తే రేపు పొద్దున 100 కోట్లు మిస్ అవుతాననే ఫీలింగ్లో ఉన్నారండి. డెఫినెట్గా ఆ రోజులైతే వస్తాయి. యూ హ్యావ్ టు వెయిట్. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో అత్యంత కీలక పాయింట్లు, ఆంధ్రప్రదేశ్లో మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8-9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. హైదరాబాద్కి ఒక్కటే, తెలంగాణకి ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. మహారాష్ట్రలో చూస్తే 40 ఉన్నాయంట. ఓకే, అందుకే ఫ్యూచర్లో కూడా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే హైదరాబాదు, తెలంగాణ అనేది దేశంలో రిచెస్ట్ రాష్ట్రం. అలాంటిది ఈరోజు మనకి ఈ ఎయిర్పోర్ట్లు కూడా చాలా అవసరం ఉంది. ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లా కొన్ని ఎయిర్పోర్ట్లు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో అది ఎప్పుడైతే అన్నారో అప్పటికి మనకి వరంగల్ హైవేకి మంచి డిమాండ్ ఉంది. సో సిటీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఏంటి వరంగల్. సో అందుకని వరంగల్ హైవే కూడా కొంచెం ఆయన మాటల ద్వారా మార్కెట్లో కాస్త ఊపు వచ్చింది. నాట్ ఓన్లీ హైదరాబాద్ తర్వాత వరంగలేనండి. అగైన్ కొన్ని మేజర్ సిటీస్ కూడా ఉన్నాయండి. ఖమ్మం చాలా, ఖమ్మం గురించి ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. వర్ది సిటీ అండి ఖమ్మం. ఎందుకు అంటున్నానంటే పోవర్టీ అంత లేదు ఖమ్మంలో. ఆల్ పీపుల్ ఆర్ వెల్ సెటిల్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఖమ్మంలో. కరీంనగర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. నిజామాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ లొకేషన్స్ అంతా కూడా చూడండి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే రావు. అవసరం కూడా ఇంకా ఫ్యూచర్లో అని చెప్పి అదే. అంటే చాలామందికి పెద్దగా ఇది సీరియస్గా అనిపించకపోయినా కానీ నిజంగా తెలంగాణ ఇప్పుడు ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మనం ఫ్లైట్ ఎక్కాల్సింది. కానీ మన తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో ఉంది, ఇట్లా చాలా వరకు ఉన్నాయి. సో దీనివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ అంటే? నాట్ ఓన్లీ హైదరాబాద్, మిగతా సిటీస్ కూడా డెవలప్ అవుతాయి. అవును, మెయిన్ ఎయిర్పోర్ట్ ఉండాలి. బేసిక్గా డెవలప్ అవుతున్న సిటీస్కి ఎయిర్పోర్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో దే ఆర్ అరుదులు. అంటే ఎవరు, ఈ ఖమ్మం కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వీళ్ళు దే నీడ్ ఎయిర్పోర్ట్ బ్యాడ్లీ. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే కావాలి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే పాయింట్స్లో కానీ ఏమైనా మీకు అడ్వైస్ కావాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143.
అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే ప్రాజెక్ట్ ఉందండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే పేజ్ ఉందండి. దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, అడ్వైస్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.